ఈ స్క్రీన్ పైన మీరు చూస్తున్న పర్సన్ పేరు దిల్కుష్ కుమార్. దిల్కుష్ కుమార్ ఒక 12th క్లాస్ అంటే మన దగ్గర ఇంటర్మీడియట్ చదివిన ఒక బిహారీ యువకుడు. ఆయన ఒకరోజు ఒక కంపెనీలో ఉద్యోగానికి వెళ్తాడు. క్యూలో నిలబడతాడు. ఆ క్యూలో తనకన్నా ముందున్న పర్సన్కి ఉద్యోగం వస్తుంది. ఇతనికి ఉద్యోగం రాక నిరాశగా వెనుదిరుగుతాడు. ఏంటా ఉద్యోగము? ఆ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం. ఇంకో చోట ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇలాంటి చిన్న ఉద్యోగానికి వారు యాపిల్ లోగో చూపెట్టి దీన్ని గుర్తుపడతావా అని అడిగాడు. జీవితంలో ఎన్నడూ ఐఫోన్ చూడని దిల్కుష్ కుమార్ గుర్తుపట్టాడు. దాంతో ఆయనకు ఉద్యోగం రాదు. సో పొట్టపోసుకోవటానికి ఆటో నడుపుతూ ఉంటాడు బీహార్లోని ఒక నగరంలో. సో ఆటో నడుపుతున్న సమయంలో తాను చూసిన, తాను గమనించిన, తన చుట్టూ ఉన్న వారు చేస్తున్న కంప్లైంట్ ఆయనకు ఒక రకమైన లెసన్గా మారిపోతుంది. ఏంటి ఆ కంప్లైంట్? దూర ప్రాంతాలకు వెళ్ళాలి అంటే రిలయబుల్ ట్యాక్సీ సర్వీస్ ఉండదు. సేఫ్గా రిలయబుల్గా తీసుకెళ్ళేది. ఒకవేళ ట్యాక్సీ మాట్లాడుకున్నా పోను రాను పే చేయాలి. అది కాస్ట్లీ అయ్యేది. ఒక్కరు వెళ్ళినా కూడా టోటల్ ట్యాక్సీ ఖర్చు కట్టాలి. దీంతో ఆయనకు ఐడియా వచ్చి రోడ్ బెస్ అనే ఒక కంపెనీ పెట్టాడు. ఇది ఏంటంటే సొంత ట్యాక్సీలు ఏమి ఉండవు, సొంత కార్లే ఉండవు. బీహార్లో తన నెట్వర్క్ ఆఫ్ ట్యాక్సీ సర్వీసెస్ అంటే నమ్మకస్తులైన సర్టిఫైడ్ ట్యాక్సీ డ్రైవర్లను ఐడెంటిఫై చేసుకొని వారిని ఒక నెట్వర్క్గా ఏర్పాటు చేసుకొని ఓన్లీ వన్ సైడ్ పే చేసేలా, అంటే రెండు వైపులా పే చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ట్యాక్సీ అవసరమైన వారిని, ట్యాక్సీ నడిపే వారిని లింక్ చేశాడు. ఇప్పుడు మన చుట్టూ చూసే కార్ పూలింగ్ సర్వీసెస్ మన దగ్గర కూడా చూస్తూ ఉంటాం. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ కాకుండా కాస్త ఇప్పుడు బ్లా లాంటివిలో కార్ బుక్ చేసుకొని ఎవరైనా కారు వెళ్తున్నారంటే బ్లాలో పెట్టుకుంటే వెళ్ళే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సో అలాంటి సర్వీస్ను ఒక సిస్టమేటిక్గా మొదలుపెట్టాడు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో సిటీ నుంచి ఒక సిటీకి వెళ్ళాలంటే 50 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ దూరం ఉన్న వాటిని ఓన్లీ వన్ సైడ్ ఛార్జ్ కట్టి వెళ్ళిపోవచ్చు. సో రిటర్న్ కూడా కస్టమర్స్ అతనికి దొరుకుతారు. ఇతనే నెట్వర్కింగ్ కనుక అలా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఇది 2016లో స్టార్ట్ చేశాడు. 2021లో షార్క్ ట్యాంక్ మీకు తెలిసే ఉంటుంది, స్టార్టప్ ఫండింగ్కు ఉండేటువంటి ప్లాట్ఫామ్. సో షార్క్ ట్యాంక్కి వెళ్ళాడు. తన 5% వాటా కావాలి తన కంపెనీలో అంటే 50 లక్షల ఫండింగ్ చేయాలని. అందులో పార్టిసిపేట్ చేసిన బిగ్ ఎంటర్ప్రెన్యూర్స్ రితేష్ అగర్వాల్ అని ఓయో కంపెనీ ఓనరు, అలాగే మీకు నమతా థాపర్ అని ఎంక్యూర్ ఫార్మాసిటికల్స్ ఓనరు ఇతని ఐడియా నచ్చి అందులో 5% డీల్ కుదుర్చుకుంటారు. అలా స్టార్ట్ అయినటువంటి దిల్కుష్ కుమార్ ఫోర్బ్స్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం 400 కోట్ల వ్యాపారం. సో అనేక కోట్ల వ్యాపారానికి ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నాడు. తన కంపెనీకి తానే CEO. సో లోకల్ రెంటల్ సర్వీసెస్, కార్ పూలింగు, ట్యాక్సీ పూలింగు. దీంతో ఇప్పుడు బీహార్లో ఒక 2021లో ఒక యాప్ ప్రారంభించి బీహార్లోని అన్ని సిటీస్లో ఉన్న ట్యాక్సీ డ్రైవర్లను డ్రైవింగ్ సర్వీసెస్, ట్యాక్సీ సర్వీసెస్ వాడేవారిని నెట్వర్క్ చేశాడు. సో సొంతగా ట్యాక్సీలు ఏమి లేవు, కానీ బీహార్లో ఉన్న అన్ని సిటీలలో ఉన్నవారిని నెట్వర్క్ చేశాడు. సో యాపిల్ లోగో గుర్తుపట్టని వ్యక్తి ఇవాళ యాపే ప్రారంభించి బీహార్లోని అన్ని సిటీస్లో ఉన్న ట్యాక్సీ సర్వీసెస్ను కనెక్ట్ చేశాడు. తర్వాత ఒక కొత్త ఆఫర్ కూడా పెట్టాడు. రోడ్ బేస్ డ్రైవర్ ఫాల్ట్ వల్ల ఎవరైనా ఫ్లైట్ మిస్ అయితే ఆ రోడ్ బేస్ కంపెనీయే ఫ్లైట్ టికెట్ కొనిస్తుంది. సో బీహార్లో ఏ ట్యాక్సీ సర్వీస్ కూడా ఈ స్థాయిలో ఆఫర్ ఇవ్వలే. ఇది ఏంటంటే నమ్మకం క్రియేట్ చేయడానికి. ఇప్పుడు మీరు ట్రైన్కి వెళ్తారు, ట్రైన్ మిస్ అయితే నీకు ట్రైన్ టికెట్ నేను పే చేస్తాను అన్నారనుకోండి, ఆ ట్రైన్ టికెట్ పే చేయాల్సిన అవసరం వస్తుందా లేదా అన్న తర్వాత సంగతి, కానీ నమ్మకం పెరుగుతుంది కదా. అంటే ఇతను చాలా కరెక్ట్గా తీసుకొస్తారని.
ఇప్పుడు మనకు స్టేషన్కి వెళ్ళాలి, ట్యాక్సీ బుక్ చేసుకుంటాం, టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ట్యాక్సీ కరెక్ట్ కాదు, కరెక్ట్ అయిన వాడు కట్ చేస్తాడు, మధ్యలో ట్రాఫిక్ జామ్ అవుతుందో భయం, ఏమవుతుందో స్టేషన్కి చేరుతామా లేదా అనేది ఒక టెన్షన్. మీరు ఫ్లైట్కి బుక్ చేసుకోవాలన్న ట్యాక్సీ, ఎయిర్పోర్ట్కైనా ఇదే టెన్షన్, స్టేషన్కైనా ఇదే టెన్షన్. కానీ ఈ రకమైన అలా టెన్షన్ పడుతున్న వారికి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి తన దగ్గర ఉన్న ట్యాక్సీ డ్రైవర్స్ హైలీ రిలయబుల్, తన దగ్గర ఉన్న ట్యాక్సీ డ్రైవర్స్ నమ్మకస్తులు అనే ఒక వాతావరణాన్ని కస్టమర్లకు కల్పించడానికి ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది రోడ్ బ్యాస్. సో ఇక్కడ ఆసక్తికరమైనది ఏంటి, దిల్కుష్ కుమార్ ఐఐటి చదవలేదు, ఐఐఎం చదవలేదు, పెద్ద బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్లో స్కూల్లో డిగ్రీ చేయలేదు, కేవలం ఒక ఇంటర్మీడియట్ చదివిన 12th క్లాస్ చదివిన వ్యక్తి, సెక్యూరిటీ గార్డ్ జాబ్కు కూడా నోచుకోని వ్యక్తి, ఒక ఆటో డ్రైవర్గా తన ఆటో నడుపుకుంటూ తాను కళ్ళారా చూసిన సమస్య, కమ్యూటర్స్ ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి పోయటానికి ఒక ట్యాక్సీ దొరకక 4 ట్యాక్సీలు మారి వెళ్ళడము, చాలా ఎక్స్పెన్సివ్గా ట్యాక్సీలు ఉండడము, మళ్ళీ రిలయబుల్గా డ్రైవర్ నమ్మకంగా తీసుకెళ్తాడనే విశ్వాసం లేకపోవడము, ఈ బాధలు పడుతున్నటువంటి ప్రజల్ని చూశాడు. సో ప్రాబ్లమే ఆయనకు టీచర్గా మారింది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక బిజినెస్ సక్సెస్ కావాలి అంటే ఉండాల్సినటువంటి ఒక దృష్టికోణం ఏంటంటే ఒక నీడ్ ఐడెంటిఫై చేయాలి, ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి. ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే అక్కడి నుంచి బిజినెస్ పుట్టుకొస్తుంది. మీరు గమనించండి, ఓ స్విగ్గీ ఎలా పుట్టుకొచ్చింది, సో ఇలా మీకు జొమాటో ఎలా పుట్టుకొచ్చింది, ఊబర్ ఎలా పుట్టుకొచ్చింది, ఇప్పుడు మనం కంట్రీ డిలైట్ నా ఛానల్లో యాడ్ వచ్చేది ఎలా పుట్టుకొచ్చింది. ఇవి చాలా చిన్న కంపెనీలుగా ప్రారంభమై కూడా ఇలా 100 కోట్ల కంపెనీలుగా ఎమర్జ్ అయ్యాయి. ఏంటి, ప్రజల అవసరాలు, ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, ప్రజలకు ఉండేటువంటి నీడ్సే బిజినెస్ ఐడియాగా మార్చుకోగలిగారు. అందువల్ల దీనికి ఒక బ్రిలియంట్ మైండ్, పెద్ద ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండే కాదు, సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించాలి అనే తపన ఉండి పరిష్కారం చూపగలిగే దృష్టికోణం ఉంటే సరిపోతుంది. సో ఐడెంటిఫై ద ప్రాబ్లం, దెన్ ద సొల్యూషన్ బికమ్స్ ద బిజినెస్. సో ఒక ప్రాబ్లము కనుక్కుంటే సొల్యూషన్ ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది. సో దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ దిల్కుష్ కుమార్. సో ఒక సాధారణమైనటువంటి బిహారీ యువకుడు, వలస కార్మికుడిగా ఇతర ప్రాంతాలకు వెళ్ళలే, తాను ఉన్న ఊర్లోనే ఒక ఆటో నడుపుకుంటూ తాను చూసిన సమస్య నుంచి ఒక వ్యాపార ఆలోచనను కనుగొని ఇవాళ పెద్ద కంపెనీకి సీఈఓగా మారాడు.